మ్యామ్ విజయ్ దేవరకొండ గారి ట్రైలర్ ఎలా అనిపించింది? కింగ్డమ్ ట్రైలర్ చాలా బాగుందండి. ఈ రోజే ట్రైలర్ అయితే చూశాను. సో చూడగానే ఆయన లుక్ ఏంటండి చాలా డిఫరెంట్గా ఉంది. ప్రతి మూవీలో చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది. ఇందులో గుండు అలాగే చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఇందులో విజయ్ దేవరకొండ అయితే చాలా బాగా యాక్ట్ అయితే చేశారు. సో నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చిందండి. అనిరుద్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? బీజిఎం కానీ 2 సాంగ్స్ వచ్చాయి, అవి ఎలా అనిపించినాయి? బీజిఎం కానీ లేదంటే అదంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అదంతా చాలా బాగుందండి. ఓకే, అంటే ఇప్పుడు ఇంతకు ముందు అన్ని లవ్ స్టోరీస్ చేశాడు, ఈసారి డిఫరెంట్గా మాస్ యాక్షన్ జోనర్ ఎంచుకున్నాడు కదా, సో ఈ సినిమాతోటి కంబ్యాక్ ఇవ్వగలడా అని మీకేనా అనిపిస్తుంది? అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఒక విజయ్ దేవరకొండని అంటే ఒక గీతా గోవిందంలో చూసుకున్నట్టయినా లేదు అర్జున్ రెడ్డి అందులో చూసుకున్నట్టయితే ఒక రొమాంటిక్ సీన్స్ కానీ ఆ మూవీస్ కానీ అలా ఉండేవి. కానీ ఇది చూస్తే యాక్షన్ ఫిల్మ్ కానీ చాలా డిఫరెంట్ థీమ్ అనిపిస్తుంది నాకైతే. సో విజయ్ దేవరకొండ ఏ మూవీ చేసినా సరే అది హిట్ అయితే అవ్వాల్సిందే. ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ అయితే ఉంటారు, కానీ విజయ్ దేవరకొండకి చాలామంది లేడీస్ ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఎందుకంటే ఆయన కట్అవుట్ కానీ ఆయన లుక్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. ఓకే, మినిమం ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? 200 crores అయితే ఓకే 200 crores అయితే కలెక్ట్ చేయొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ. మరి టికెట్లు బుక్ చేసుకున్నారా? చేసుకున్నామండి. థ్యాంక్ యూ. సంజయ్ థియేటర్లోనే చేసుకున్నాం మేమైతే టికెట్స్. సో కంపల్సరీ మూవీ రిలీజ్ అయిన వెంటనే మేమైతే వెళ్ళి చూస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పర్లేదు, 2000 మీ